ఏ నుంచి బికి, బి నుంచి సికి ఎలా కర్మ వస్తుందో చూద్దాం ఇక్కడ. సీతకు ఒక అలవాటు ఉంది. ఏమిటి అంటే, ఎవరి మీదైనా కోపం వస్తే ఒక 3 టైమ్స్ 4 టైమ్స్ సైలెంట్గా ఉంటుంది. లోపల ఆ కోపాన్ని అణుచుకుంటుంది. 5th టైం గట్టిగా ఇంటి వారైతే తిడుతుంది, బయటి వారైతే మాట్లాడదు. సీరియస్గా ఏదో చెప్తుంది అంతే. తిట్టదు, గొడవ పెట్టుకోదు, కానీ సీరియస్గా కట్ చేస్తుంది అనమాట. ఈ గుణం మార్చుకోవాలి అని చెప్పేసి వాళ్ళ బాబు ఒకరోజు చెప్తాడు. ఏమని, అమ్మ నువ్వు ఇలా 4 టైమ్స్ తర్వాత చెప్తే నేను చాలా హర్ట్ అవుతున్నాను. ఒక్కసారి కోపం వచ్చినప్పుడే చెప్పు, నేను మార్చుకుంటాను అని చెప్పి. ఇంట్లో బాబే కదా లైట్గా తీసుకుంది. తీసుకొని దాన్ని పట్టించుకోలేదు. అది మార్చుకోవాలనే ఆలోచన కూడా తనకు రాలేదు. అయితే ఇది మనము అట్లా మంచిగా చెప్పినా విననప్పుడు బయట నుంచి ఎలాంటి లెసన్ వస్తుందో, ఎలా మార్చుకోవాలని వస్తుందో చూద్దాం ఇక్కడ. సీత మెడిటేషన్ క్లాసెస్ చెప్తుంటుంది. అక్కడ తనకు ఏదో కన్ఫర్మేషన్ లేక ఒకరోజు తన క్లాస్ లేదు అనుకుని తను బయటికెళ్ళిపోతుంది. ఆ రోజు మేడం ఒక హాఫ్ అన్ అవర్ ఉన్న తర్వాత ఫోన్ చేస్తుంది. ఏంటమ్మా క్లాస్ చెప్పలేదు అని చెప్పేసి. అంటే మేడం ఈరోజు నా క్లాస్ కాదు కదా అంటే, లేదు ఈరోజు నీ క్లాసే అని అంటుంది. అయితే అక్కడ మిస్అండర్‌స్టాండింగ్ జరిగిపోయింది. అంటే డే తను మర్చిపోయిందనమాట. అయితే ఇంకా ఆమె చాలా బాధపడిపోయింది. అయ్యో! అలా ఎలా ఒక 10 మినిట్స్ ముందర చెప్పింటే నేను క్లాస్ చెప్పేదాన్ని కదా! సగం మధ్యలో చెప్తే నేను ఎలా చెప్పగలను? ఎందుకట్లా పనిష్మెంట్ లాగా ఫీల్ అయింది ఇక్కడ సీత. ఎందుకంటే ఆమె అలాగనే ఉంది కదా! మనం ఎలాంటి గుణంతో ఉంటామో మన ఎదురుంగా మనుషులు కూడా అలాంటి వాళ్ళే వస్తారు. యాక్చువల్‌గా వాళ్ళకి కూడా తెలియదు. ఆ మేడంకి కూడా తెలియదు అలా ఉంది అని. మనం అలాంటి భావనతో ఉన్నాం కాబట్టి, మన లోపల చెడ్డ గుణం ఉంది కాబట్టి అది మార్చుకోవడానికి ఆ మనుషులు ఆ విధంగానే ప్రవర్తిస్తారనమాట. ఇది మనం ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి. మన భావననే మన ఎదురుంగా మన సృష్టి, మన ప్రపంచం, మన భావన మన లోపల ఎలా ఉంటుందో మన బయట ప్రపంచం కూడా అలాగే కనిపిస్తూ ఉంటుంది. మనం ప్రేమగా ఉన్నామనుకోండి, మన చుట్టూతా ప్రేమగా ఉండే మనుషులుంటారు. మనం కోపంగా ఉంటే బయట ఉన్న వాళ్ళు కూడా కోపంగా ఉంటారు. సరే ఇది పక్కన పెడితే, సరే బాధపడిపోయింది. ఇంకా సరే అక్కడ కట్ చేస్తే మళ్ళీ ఏమైందంటే, ఒక వర్కర్ పనమ్మాయి చాలా ఇబ్బంది పెడుతుంది. ఒక 3, 4 డేస్ నుంచి అంత పిచ్చి పిచ్చిగా రోజుకో ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తుంది. తనకు చెప్పట్లేదు ఈమె సీత. చెప్పకుండా లోపల పెట్టుకుంది. ఇంకా ఆ రోజు కోపం వచ్చేసింది. తనకు ఆల్రెడీ చిరాకులో ఉంది. నిన్న మేడం తిట్టింది. ఇంక ఈరోజు తెల్లారేసరికి చిరాకులో ఉంది. మళ్ళా అమ్మాయి సతాయిస్తే, "నువ్వు వెళ్ళిపో, ఈరోజు నేను చేసుకుంటా, నీకు పనేం లేదులే, రేపు రాపో" అని చెప్పి పంపించేసింది. పంపించేస్తే తనెళ్ళిపోయింది. ఇంక ఈమెనే పని చేసుకుంది. ఇంక అదే టెన్షన్‌తోని గబా అన్నీ వర్క్ చేసేసుకుంది. అయిపోయింది. అయిపోయిన తర్వాత వచ్చి మెడిటేషన్‌లో కూర్చుంది. ఏం జరిగింది అని. అంటే, మీ బాబు చెప్తే వినలేదు నువ్వు. మేడం చెప్పినా వినలేదు. మళ్ళీ ఈరోజు అదే విధంగా ప్రవర్తించినావు. మళ్ళీ నువ్వు మారావా లేదా అని చెప్పేసి యూనివర్స్ పంపిస్తదనమాట ఇంకొకరిని అలాంటి సిట్యుయేషన్‌తో. నేను మారలేదు కదా! అక్కడ సీత మారలేదు. సీత మారకపోయేసరికి ఏమైతది, అలాగే ప్రవర్తించింది. అప్పుడు ఆమె రియలైజ్ అయ్యింది. ఏంటి అనంటే, ఓహో! నేను ఈ గుణం ఖచ్చితంగా మార్చుకోవాలి అని చెప్పేసి. మనం ఆ గుణం మార్చుకున్నాము అని మనకు అర్థమైన తర్వాత, మనకు అలాంటి సిట్యుయేషన్ వచ్చినప్పుడు మనం ఎలా బిహేవ్ చేస్తాము అని మళ్ళీ మనకు యూనివర్స్ టెస్ట్ పెడుతది. టెస్టింగ్ కూడా జరుగుతది. కాబట్టి మనం ఇక్కడ తప్పు చేస్తే వెంటనే మనము చెప్పేసేయాలి ఎవరికైనా. ఆహ్, చెప్తే అప్పుడు మనకు అది ఇబ్బంది ఉండదు. సరే ఇక్కడ ఈమె తప్పు వలన అందరూ బాధపడ్డారా అంటే కాదు. ఇక్కడ ముగ్గురు నేర్చుకోవాల్సినేటివున్నాయి. సీత ఏమో తన కోపం వచ్చినప్పుడే వెంటనే చెప్పాలి. సీత ఏ. బి ఎవరు? తన వలన బాధపడిన వారు, ఆమె చుట్టూ ఉన్నవారు. సి ఎవరు? మేడం. అంటే చెప్పింది ఆమెకి వచ్చి మార్చుకో అని. ఇక్కడ పని మనిషి, ఆ వర్కర్ ఏమేంటి, అంతకుముందు మంత్‌లో చెప్పకుండా ఆమె ఇర్రెస్పాన్సిబుల్‌గా, కేర్‌లెస్‌గా, చాలా దుడుసుగా ఇంకో ఆమెకు చెప్పకుండా అవమానించి తను పని మానేసింది. ఆ లెసన్ ఇక్కడ ఈమెకు చెప్పింది. ఈమె చెప్పడంలో ఆమెకు ఆ లెసన్ వచ్చింది. కానీ ఆమె గ్రహించలేదు. ఎందుకంటే ఆమె ఆధ్యాత్మికంగా ఈ విధంగా ఆలోచించదు కాబట్టి ఆమెకు అర్థం అయ్యుండదు. ఈమెనే తిట్టుకుంటది, ఎళ్ళిపోయి ఉంటది అక్కడికి. సరేలే రేపటి నుంచి ఇట్లుంటే బావుంటది అని అనుకుంటది. కానీ ఇక్కడ మేడం కూడా మెడిటేషన్‌లోనే ఉంది కాబట్టి ఆమె ఏం చేసింది, ఓకే. ఇక్కడ మిస్‌అండర్‌స్టాండింగ్ జరిగింది. మనం ఎప్పటికప్పుడు ఎవరివి వాళ్ళకి మనం ఎవ్రీ డే చెప్పేసేయాలని చెప్పేసి మేడం వెంటనే ఎవరి క్లాసెస్‌కి ఆ టైంకి పెట్టేస్తా ఉంది. అంటే ఎవరు మర్చిపోకుండా అని ముందే
చెప్పేస్తా ఉందనమాట. ఇక్కడ ఈమె అంటే ఎవ్వరు నేర్చుకోవాల్సింది ఒకటి సంఘటన జరిగింది. ఇద్దరు మనుషుల మధ్యనైనా సరే, ముగ్గురు మనుషుల మధ్యనైనా సరే, 5 మంది మధ్యనైనా సరే, ఒక గొడవ అయినా సరే, ఒక సంఘటన అయినా సరే, ఏది జరిగినా అందరికీ సమానమైనది ఉంటుంది. ఎవరు నేర్చుకోవాల్సింది, ఎవరు తెలుసుకోవాల్సింది వాళ్ళకి సంబంధించింది వాళ్ళ సబ్జెక్ట్ ఖచ్చితంగా ఉంటది. అది లేనిది అక్కడ ఆ సంఘటన జరగదు. ఒకటి జరిగిందంటే ఖచ్చితంగా దానికుంటది. అది మనం గ్రహించాలి ఇక్కడ. ఇది గ్రహించుకొని మనం ఏకిచ్చాం కాబట్టి వాళ్ళే మనల్ని పనిష్ చేయాలి అని ఏం లేదు. మనకు బి ద్వారా రావచ్చు, జెడ్ ద్వారా రావచ్చు, సి ద్వారా రావచ్చు. ఎక్కడి నుంచి వస్తదో తెలియదు. కానీ అది మనం గ్రహించుకునే ఎరుక స్థితిలో మనం ఉండాలి. కాబట్టి ఇది మనము అర్థం చేసుకొని, మనం ఎప్పటికప్పుడు ఎదుటి వారిలో తప్పు కాకుండా మనలో మనం వెతుక్కుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.